టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రాయగిరి వద్ద RRR బాధిత రైతులను పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. హెచ్ఎండిఏ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి రైతులు పిలుపునిచ్చారు. ముందస్తుగా రైతులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ఏదైతే రాయగిరి వద్ద RRR సంబంధించి రైతులు హెచ్ఎండిఏ ఆఫీస్ ముట్టడికి రైతులు పిలుపునివ్వడం, అది ముందస్తుగా పోలీసులు గమనించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, భువనగిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. RRR రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భువనగిరి మండలం రాయగిరి కావచ్చు, ఇటు ఒలిగొండ, అదేవిధంగా చౌటుప్పల్, నారాయణపురం అంటే RRR అలైన్మెంట్ ప్రతిపాదన ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించిన రైతులను మొత్తం కూడా పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. నేడు హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ముట్టడించేందుకు RRR రైతులు సిద్ధమయ్యారు. ఆ నేపథ్యంలోనే హెచ్ఎండిఏ కార్యాలయానికి వెళ్లకుండా కూడా రైతులని ఎక్కడికక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేస్తా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కూడా ఈ RRR రోడ్డుకు సంబంధించి అలైన్మెంట్ మార్చాలనే డిమాండ్ తో కూడా RRR భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఏదైతే తమ సమస్యలకు సంబంధించి, తమ డిమాండ్లకు సంబంధించి హామీలు మొత్తం కూడా నెరవేర్చిన తర్వాతే రోడ్డు నిర్మాణం చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా చాలా రోజులుగా కూడా ఉద్యమ బాట పట్టారు RRR రైతులు. ఆ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఇటువంటి హామీలు రాకపోవడంతో కూడా ఉద్యమం అయితే ఉధృతం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా మంది ఇటు భువనగిరి కావచ్చు, ఇటు ఒలిగొండ, నారాయణపురం, ఈ చోటుపై ఈ ప్రాంతాలకు సంబంధించి చాలా మంది ఖరీదైనటువంటి వ్యవసాయ భూములు, అదేవిధంగా ఇండ్లతో పాటు ఇటు ప్లాట్లు కూడా కోల్పోతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం ప్రభుత్వం నుంచి అంటే మార్కెట్ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే పరిహారం చెల్లిస్తామని కూడా ఇప్పటికే రైతులకు చెప్పినటువంటి నేపథ్యంలో మార్కెట్ అంటే ఓపెన్ మార్కెట్ లో ఏదైతే ధర ఉందో ఆ ధర ఇవ్వాలి, లేదంటే భూమి కోల్పోతున్నాం కాబట్టి మరో చోట భూమి ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే రైతులు ప్రభుత్వం ముందుంచారు. దీంతో ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూలంగా స్పందించకపోయినటువంటి నేపథ్యంలో ఉద్యమం అయితే ఉధృతం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేడు హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ముట్టడించనున్న నేపథ్యంలో ఇటు RRR అలైన్మెంట్ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి ఎక్కడికక్కడ రైతులను అయితే అరెస్ట్ చేస్తా ఉన్నారు. దీంతో భువనగిరిలో ఇటు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఆశ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిరణ్. విద్యుత్ శాఖ మాజీ ఏడీ అంబేద్కర్ ను ఇవాళ ఏసీబీ కస్టడీలోకి తీసుకోనుంది. 4 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అంబేద్కర్ ను 4 రోజుల పాటు ఏసీబీ ప్రశ్నించబోతోంది. అక్రమ ఆస్తులపై అధికారులు విచారించబోతున్నారు. అంబేద్కర్ ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. సెప్టెంబర్ 16న ఆయన ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలు వచ్చాయి. 100 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని గుర్తించారు. నార్సింగి, మణికొండలో అంబేద్కర్ పనిచేశారు. రైట్, మనం చూసాం ఆ రోజు కూడా అంబేద్కర్ కి సంబంధించి మాజీ ఏడీ విద్యుత్ శాఖకు సంబంధించి 4 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఏసీబీ అడగడము, 4 రోజుల పాటు ఆయన విచారించబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, ఆశ, మనం చూసుకుంటే కనుక అయితే విద్యుత్ శాఖ ఏడీ అయినటువంటి అంబేద్కర్ ని అయితే మణికొండలో పాటు గత నెల 16వ తేదీన ఏసీబీ అధికారులు ఈయన నివాసంతో పాటు మొత్తం కార్యాలయంలో ఇతనికి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన క్రమంలో కూడా అక్రమ ఆస్తులు, ఆదాయం మొత్తంగా ఆదాయానికి మించి అక్రమ ఆస్తులను పోలీసులను అయితే ఏసీబీ అధికారులు కనుక్కున్నారు. ఏసీబీ అధికారులు కనుక్కున్న తర్వాత పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ ఏసీబీ అధికారులు సుమారు 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఈయనని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఆ చెంచల్గూడ జైల్లో ఆయనని ఖైదీగా చెంచల్గూడ జైల్లో ఇప్పటికీ కూడా చెంచల్గూడ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెలలోనే మొత్తంగా ఈయనని సస్పెండ్ చేస్తూ ఆ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా తీసుకుంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఇంకా విచారణ చేయాల్సి ఉంది కాబట్టి అక్రమ ఆస్తుల విలువ ఇంకా చిట్టా బయటికి తీయాల్సింది. ఈ దాంట్లో ఇంకెవరెవరు ఉన్నారు, ఈ దానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఒక ఏడీ మాత్రమే ఇంత 200 కోట్లు సంపాదించాడంటే ఇంకా ఈ దాంట్లో ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే కోణం లోపల అది ఏసీబీ అధికారులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే నిన్న ఏసీబీ అధికారులు మొన్న కోర్టును ఆశ్రయించడం జరిగింది.
ఈయనని ఈ రోజు సోమవారం ఈ ఉదయం 10 గంటల నుండి 4 రోజుల పాటు అయితే కస్టడీ విచారణకి ఇస్తారు. కస్టడీ విచారణలో భాగంగా ఇప్పుడు అయితే ఏదైతే ఈ చెంచల్గూడ జైలు ఉందో చెంచల్గూడ జైలు నుండి ఈయనని వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ అధికారులు అయితే మొత్తంలోగా వీళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. వీళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు 4 రోజుల పాటు ఆయనని కస్టడీ విచారణ చేస్తారు. విచారణ చేసిన సందర్భంగా ఈయన సంపాదించినటువంటి అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడైతే అయితే విల్లాలు కూడా హైదరాబాద్ లో పలు చోట్ల విల్లాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈయన బంధువుల పేరిట కూడా అక్రమంగా ఆస్తులు ఉన్నట్టుగా తెలుసుకున్నటువంటి ఏసీబీ అధికారులు వాటి యొక్క మొత్తం టోల్గా వివరాలు రాబట్టేందుకు చూస్తున్నారు. ఇతను దగ్గర ఉన్నటువంటి ఏవైతే బ్యాంక్ ఖాతాలు ఉంటాయో ఆ బ్యాంక్ ఖాతాలను కూడా మొత్తం టోల్గా కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అయితే మొత్తం టోల్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఖాతాల వివరాలు కానీ వీరి బంధువులకు సంబంధించినటువంటి వివరాలు కానీ ఈ ఆస్తులకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల సంపాదనకు సంబంధించినటువంటి పత్రాల పైన కూడా అయితే ఏసీబీ అధికారులు ఈరోజు వివరణ కోరనున్నారు. వాటిపైన మొత్తం టోటల్గా క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నారు. సుమారుగా 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను సంపాదించినటువంటి ఏడీ మణికొండలో కూడా అయితే విధులు నిర్వహించారు. మణికొండలో విధులు నిర్వహిస్తున్న క్రమం లోపలనే ఈ యొక్క తతంగం మొత్తం నడిపించాడంటూ కూడా అయితే ఏసీబీ అధికారులు ఒక వివరణకు వచ్చారు. కాబట్టి ఏసీబీ అధికారులు ఈయన నుండి మొత్తం టోల్గా కూడా మరికొన్ని విషయాలు రాబట్టేందుకు గతంలో కూడా ఈయనని విచారణ చేశారు. ఈయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. విచారణ చేసిన క్రమంలో కూడా పలు కీలకమైన డాక్యుమెంట్లను కూడా తీసుకుని వెళ్ళారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కస్టడీ విచారణకు తీసుకున్న తర్వాత అయితే తమదైన శైలిలో ఇంకా విచారణ చేసేది ఉంటుంది. కాబట్టి తమదైన శైలిలో విచారణ చేసేందుకు 4 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో మరి కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం ఈ యొక్క అంబేద్కర్ను అదుపులోకి తీసుకుని కస్టడీలో విచారణ చేయనట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.